హాయ్ గాయ్స్, ఇప్పుడే మేము రీచ్ అయ్యాం. మా తమ్ముడు అక్కడ. హాయ్ హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ ఉషా సూర్య. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మేము మా అక్క వాళ్ళు అందరం కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు నేను ఒక్కటి చూపించబోతున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జర్మన్ షెపర్డ్లా కుక్క ఉంది. చూడడానికి పెద్దగా ఉంది. ఓకే అండి, నేను అక్క వాళ్ళు అందరూ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదండి. మేమైతే 2:00 మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. కానీ మేము అందరం వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకుని ఇంకా మూవీకి వెళ్దామని చెప్పి రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. లంచ్ కంప్లీట్ చేసుకొని మేమైతే థియేటర్కి అయితే వచ్చేసామండి. మా చిన్నక్క వాళ్ళు అయితే ఇంకా మూవీ థియేటర్కి డైరెక్ట్గా వచ్చేసారు. అందరం కలిసి ఇంకా మూవీ చూడడానికి అయితే రెడీ అయ్యాము. మా చిన్నక్క, పెద్దక్క, ఇంకా పిల్లలు, మా చిన్నక్క వాళ్ళ అత్తయ్య గారు, మరిది గారు వాళ్ళు కూడా వచ్చారనమాట అండి. మేము వెళ్ళిన మూవీ అయితే అనగనగా ఒక రాజు మూవీకి వెళ్ళాము. బాగుందండి మూవీ అయితే, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ చూసారు కదా, ఒక రో అంతా మా వాళ్ళే సరిపోయారు. మేము ఎంతమంది 15 మెంబర్స్ అయితే వెళ్ళామండి మూవీకి. ఎంతైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇలాగా మూవీకి అది వెళ్తే చాలా చాలా బాగుంటుంది. మన ఫ్యామిలీ విడిగా అయితే మనం చాలాసార్లు వెళ్తూ ఉంటాం, కానీ ఇలా ఫెస్టివల్స్ టైంలో అందరూ కలిసి ఇలా మూవీ చూడడం అనేది చాలా చాలా బాగుంటుంది కదండి. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. ఓకే, ఇంకా కట్ చేస్తే నైట్ డిన్నర్గా చపాతీ ప్రిపేర్ చేస్తున్నాము. చపాతీ అంతా ఎక్కువైతే మా తమ్ముడు ప్రవీణే చేసాడు. చపాతీ పిండి కలపడం, కర్రీ చేయడం అంతా కూడా వాడి పనే అనమాట. వాడికి కుకింగ్ వచ్చండి, చాలా చాలా బాగా చేస్తారు అన్ని కర్రీస్ కూడా. ఇక్కడ మేము పొటాటోస్ పీల్ చేస్తున్నాం అనమాట అండి, పీల్ అవుట్ చేస్తున్నాం. ఈలోపు మా బావ అయితే వీడియో తీస్తున్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్, మాకందరికి సంక్రాంతి ఇప్పుడే వచ్చింది. మా బామ్మర్ది స్వయంగా మా కోసం బంగాళదుంప కూర్మా చేసి చపాతీ పిండి ఇందా కలిపాడు కదా, చూసారు కదా. జస్ట్ ఇప్పుడే కూర్మా తయారు చేస్తున్నాడు. అదిగో బంగాళదుంపలు చూడండి, చూడండి. అదిగో, మీరు బంగాళదుంప కూర్మా తయారు చేయాలంటే ఎప్పుడే సరే, కానీ మా బామ్మర్ది యొక్క అభిప్రాయం మీరు తెలుసుకుని చేయండి. మొగమాట పడుతున్నాడు. కావాలంటే మీకు కింద నేను నెంబర్ ఇస్తాము. ఏంది ఇందులో ఎక్స్పర్ట్, ఏం పర్వాలేదు. మీకు అంతగా రాకపోతే చెప్పండి, మా వాడు బండి వేసుకొచ్చి మరీ చేసి చూపిస్తాడు మీ ఇంటికి వచ్చి. చూసారా, గ్రేవీ అంతా ఉడికిన తర్వాత దుంపలు ఇలాగ వేయాలట. మనం అందరం ఏం చేస్తాం, ముందు దుంపలు వేసి తర్వాత గ్రేవీ వేస్తాం. చూసారు కదా, మా పెద్ద బావ అయితే మా ప్రవీణ్ని కొంచెం అలాగా ఆడుకున్నారు. తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట అండి. నెక్స్ట్ డే మేము పిండి వంటలు, జంతికలు, సున్నుండలు కూడా చేద్దామని అనుకున్నాము. జంతికలు కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నామండి, అందుకని ఇంకా చేయడానికి టైం పడుతుందని ఇంకా వంట చేసుకుంటే పని అయిపోద్దని పన్నీరు జీడిపప్పు కర్రీ ఇంకా రైస్ కుక్ చేసుకుని మేమైతే పక్కన పెట్టేసాము. ఇంకా కర్రీ విషయానికి వచ్చేస్తే పన్నీరు జీడిపప్పు కర్రీ నేను మొన్న ప్రీవియస్ వీడియోస్లో పన్నీర్ జీడిపప్పు కర్రీ ఎలా తయారు చేయాలన్నది చూపించానండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయాక మేమైతే ఇంకా స్టార్ట్ చేస్తాం, పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తామండి. పిన్ని హాయ్ చెప్పు. హాయ్ బాబయ్య, మెక్కర అమ్మాయిలకి జంతికలు చేస్తున్నాను. వెరైటీ అంటే మరి పండక్కి జంతికలే చేస్తాను. అప్పుడు పాతయి, ఇప్పుడు కొత్తవి. ఓకే అండి, మేమైతే పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ప్రతి సంవత్సరం ఇలా పిండి వంటలు ఏమన్నా చేసుకున్నట్టే మా పిన్ని అయితే కంపల్సరీ వస్తుందండి. మా అమ్మ ఉన్నప్పుడు కూడా అమ్మ పిన్ని కలిసి కూడా ఇద్దరు మాకు పిండి వంటలు చేసి ఇచ్చేవారు. అమ్మ ఉన్నప్పుడు అయితే 3-4 రకాలు జంతికలు, సున్నుండలు, చక్కెర పనాలు, గోరుమిటీలు అని 3-4 రకాలు మాకు చేసి ఇచ్చేవారు అనమాట. పిన్ని అమ్మ ఇద్దరు కలిసి మాకు అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేవారు. మేము కొంచెం హెల్ప్ చేసేవాళ్ళం అంతే.
అసలు మా అమ్మ ఉన్నప్పుడు అయితే అండి మేము ముగ్గురు కూతుర్లు వచ్చినా సరే ముగ్గురు కూతుర్లకి అల్లుళ్ళకి కూడా చాలా చక్కగా టిఫిన్స్ లంచ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుందండి. మేము ముగ్గురు ఉన్నా సరే మా అమ్మ చేసినట్టు చేయలేకపోతున్నాం. మామూలుగానే మేము మా అమ్మని మర్చిపోలేకపోతున్నాం. ఇంకా ఇలాంటప్పుడు పిండి వంటలు చేసేటప్పుడు ఇంకా పిల్లలు మనవలు అందరూ వచ్చినప్పుడు ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా మేము జంతికలు ప్రిపేర్ చేశాక ఫస్ట్ వాయిలో జంతికలు మా అమ్మ ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాం. తర్వాత ఇంక టేస్ట్ చూస్తాం అనమాట. ఇంక జంతికల పిండి విషయానికి వస్తే జంతికల పిండి వరిపిండితోనే చేస్తామండి మేము. జంతికలు ఓన్లీ వరిపిండితోనే చేస్తాము. వరిపిండి ఇంకా అందులో కొంచెం వేపిన శనగపప్పు అలాగే బియ్యంలో కలిపి ఆడించేస్తాం అన్నమాట. ఆడించేసాక ఆ పిండిని అయితే జల్లించి తర్వాత వేడి నీళ్ళు బాగా మరగాలండి. వేడి నీళ్ళు బాగా మరిగి నీళ్ళు పిండిలో వేసి కలుపుతుంది. పిండి అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట మా పిన్ని. ఇంకా జంతికలు అయితే అలాగా వేస్తూ ఉన్న మా పిన్ని అయితే జంతికలు నొక్కుతుంది, నేనేమో వేయిస్తున్నాను. మేమిద్దరమే కాదులేండి, తర్వాత మా చిన్నక్క, తర్వాత మా పెద్దక్క, అలా ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ అలా ఇంకా జంతికలు అయితే అందరం కలిసి ప్రిపేర్ చేస్తాం అనమాట అండి. మేమే కాదండి, మేము ప్రిపేర్ చేస్తూ ఉంటే పిల్లలందరూ కూడా మేము చేస్తాం అనుకుంటా వచ్చేసారు. మీరందరూ తర్వాత లాస్ట్ చేద్దరు కానీ మీకు కూడా చేసే అవకాశం ఇస్తాం, కొంచెం మమ్మల్ని చేసుకునేవాడిని అని చెప్పి వాళ్ళైతే ఆడుకోమని బయటకు పంపించి మేమైతే ప్రిపేర్ చేస్తున్నామండి. లేకపోతే ఇంక మా చుట్టూనే చేరి మేము నొక్కుతాం మేము జంతికలు వేస్తామని పట్టుకున్నారు అందరూ కూడా. జంతికలు అయితే మేము చేస్తాం కానీ మీరు జంతికలు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి అని చెప్పి జంతికలు ఇచ్చి అయితే పిల్లల్ని అయితే పంపించామన్నమాట అండి. హాయ్ చెప్పండి. అండ్ ఇక్కడైతే జంతికలు అయితే ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా లంచ్ ఫినిష్ చేశాక సెకండ్ ట్రిప్ అయితే వేద్దాం, ఈలోపు సున్నుండలు చుట్టేద్దాం అని చెప్పి మేము నేను నెయ్యి కాచి సున్నుండల పిండిలో వేసి సున్నుండలు అయితే చుట్టేస్తున్నాం అనమాట అండి. ఈలోపు మా చిన్నక్క పెద్దక్క పిల్లలకి ఇంకా పెద్దబాబుకి చిన్నబాబుకి వాళ్ళకి లంచ్ అయితే పెట్టేస్తున్నారు. స్నేహల్ సున్నుండి బాగుందా? నేనే చేశాను. తిను. నేనే చేశాను. నేను చేసా. మల్లికామ చేసింది. అమ్మమ్మ చేసింది. మీ అమ్మ చేసింది. మీ అమ్మ చేస్తే బాగుందేంట్రా? ఓకే అండి, ఇందాకైతే చెప్పాను కదండి, పిల్లలందరూ కూడా మేము జంతికలు వేస్తాం అని పెట్టుకున్నారు. సరే అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసిందని చెప్పి ఇంక పిల్లలు మీరు నొక్కండి అని చెప్పి వాళ్ళని అయితే పిలిచామన్నమాట అండి. ఇంకా సాత్విక, శ్రవణం, శ్రీజీ అందరూ కలిసి జంతికలు అయితే నొక్కుతున్నారు. అక్క అయితే తీస్తుంది. ఈ స్నేహాలు కూడా నేను వేస్తాను అంటున్నాడు. వాడు నొక్కలేవురా నువ్వు అంటున్నా సరే అసలు ఎక్కడ వినడం లేదు అసలు వాడు. స్నేహాల్ అమ్మమ్మ గారి ఇంటికాడ ఎలా ఎంజాయ్ చేసావు? హాయ్ గాయ్స్, ఏం చేస్తున్నారు అందరూనే? మా మమ్మీ అమ్మ కొడుకులు అనుబంధం. జంతికలు నువ్వు చేయవా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళిపోతున్నావు ఇప్పుడు? ఉండవా? స్కూల్ ఉందా? పిండి వంటలు ఉదయం నుంచి పిండి వంటలు జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు ఖాళీ అయింది. ఖాళీ అయిపోయిందా జంతువులు? ఏ జంతువులు అన్నీ మా అమ్మమ్మ కూడా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ మదర్స్ అంటే రెడీ. ఓకే లాగించేద్దాం. ఆ లిప్స్టిక్ ఏంట్రా? ఏదో ఒకటా? ఎక్కడదా లిప్స్టిక్? నీకు ఎక్కడ దొరికింది? అలా రాసుకుంటారా లిప్స్టిక్? ఏది మూతేది? అలాగే చేస్తారా? హాస్టల్లో వేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎంజాయ్ చేసాము, ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. బాయ్. ఈమె మా అక్క, ఇది మా చెల్లి, మా అక్క, మా చెల్లి, మా అక్క, ఇది మా తమ్ముడు, మా తమ్ముడు, మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పెద్ద తమ్ముడు, ఇది పెద్ద తమ్ముడు, ఇది పెద్ద తమ్ముడు. ఓకే అండి, చూసారు కదా మా స్నేహల్గాడు అల్లరి. చాలా చాలా హైపర్ యాక్టివ్ అండి వాడు ఒక్కడు ఉంటే చాలు, ఇంకా పిల్లలందరినీ కూడా ఒక ఆట ఆడుకుంటాడు. తర్వాత ఇంకా మేము మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాం. సాత్వికత శ్రీజీతో కొన్ని రీల్స్ అయితే చేయించాను. అండ్ తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఇంకా మా బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని రెడీగా ఉంచుకున్నామండి. ఇంకా మార్నింగ్ అయితే మేము బయలుదేరి మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా మండే నుంచి స్కూల్స్ అవి ఇంకా స్టార్ట్ అయిపోతాయి కదా, ఇంకా అందుకని ఇంకెవరి కాలం మండే అయితే బయలుదేరిపోయాము. ఓకే అండి, రోజుకైతే ఇదే వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది.